హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ టాక్స్. లాస్ట్ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మన ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయాలి, ట్రెండ్ లైన్స్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి, అసలుకి ఈ ట్రెండ్ లైన్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చా లేదా అనేది అండ్ వాల్యూమ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రెండ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, మనం ట్రెండ్ లైన్స్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఓకే, మార్కెట్లో మనం ఇప్పుడు ఈ స్టాక్ని మీరు గమనించినట్లయితే మీకు ఏ ట్రెండ్లో ఉందో మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టాక్ని గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఇది ఏ ట్రెండ్లో ఉందో మీరు గమనించండి. ఒక అప్ ట్రెండ్లో ఉంది, ఓకేనా? ఇది ఒక అప్ ట్రెండ్లో ఉంది. అంటే మార్కెట్ 3 ట్రెండ్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, రెండోది డౌన్ ట్రెండ్, మూడోది సైడ్ వేస్. మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సైడ్ వేస్లో వెళ్తూ ఉంటుంది, అండ్ అప్ ట్రెండ్లో వెళ్తుంది, అండ్ డౌన్ ట్రెండ్లో అవుతుంది. ఈ 3 ట్రెండ్లు తప్ప ఏ ట్రెండ్లో మార్కెట్ వెళ్ళదన్నమాట. వీటిని స్ట్రక్చర్స్ అంటారు, మార్కెట్ స్ట్రక్చర్స్ అంటారు, ఓకేనా? అయితే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అప్ ట్రెండ్లో మనం కొన్ని టెర్మినాలజీస్ నేర్చుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ టెర్మినాలజీస్ ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఇది ఒక అప్ ట్రెండ్, స్టాక్ ప్రైస్ అనేది ఈ విధంగా అప్ ట్రెండ్కి వెళ్తుంది. అంటే ఒక హై తర్వాత ఇంకొక హై, ఇంకొక హై తర్వాత ఇంకొక హై. వీటి హైస్ ఎలా ఉన్నాయంటే ఒకదాని మించి ఒకటి, అంటే వీటిని హయ్యర్ హై అంటాం. ఇక్కడ లోస్ ఫామ్ అవుతుంటాయి, ఆ లోస్ కూడా హయ్యర్గానే ఉంటాయి. ఈ లోని దీంతో పోల్చుకున్నప్పుడు హైలో ఉంది, ఈలో దీంతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ హైలో ఉంది, ఓకేనా? వీటిని హయ్యర్లో అండ్ హయ్యర్ హై అంటారు ఎప్పుడు అప్ ట్రెండ్లో. అండ్ డౌన్ ట్రెండ్లో మీకు ఈ విధంగా ప్రైస్ ఉంటుంది. సెల్లర్స్ స్టాక్ ప్రైస్ని ఈ విధంగా పుష్ చేస్తూ ఉంటారు. వీటిని లోయర్ లో అంటాం, వీటిని లోయర్ హై అంటాం. అంటే ఈ హైని క్రాస్ చేయకూడదు. ఒకవేళ ఇలా క్రాస్ చేసిందా అది ఒక డౌన్ ట్రెండ్ కాదు. ఈ హైని క్రాస్ చేయకూడదు అనమాట. ఈ హైని క్రాస్ చేసుకోకుండా ఈ హైస్ అనేవి లోయర్గా ఫామ్ అవుతూ ఉంటాయి, ఓకేనా? మీకు ఇప్పుడు ట్రెండ్ అనేది ఎలాంటి ఇంపార్టెంటో మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ట్రెండ్ లైన్ని మనం ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ పాయింట్, ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు ఒక ఫస్ట్ లైన్ అంటే ఒక 2 పాయింట్స్ని కనెక్ట్ చేసేదాన్ని లైన్ అంటాం. ఈ పాయింట్ని ఇక్కడ గమనించండి, ఇక్కడున్న పాయింట్ని కనెక్ట్ చేసేది మనం లైన్ అన్నాగా, ఓకేనా? ఇప్పుడు ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే 3 లైన్స్ని టచ్ చేయాలి. 3 లైన్స్, ఇక్కడ 3 లైన్స్ అంటే 3 హైస్ కానీ అండ్ 3 లోస్ కానీ. మనం అప్ ట్రెండ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్లో లో, ఇంకొక లో. ఇప్పుడు దీనికి ఒక ట్రెండ్ లైన్ మనం గీయాలంటే ఈ లోని కనెక్ట్ చేస్తూ అండ్ ఈ లోని కనెక్ట్ చేస్తూ మనం ఒక ట్రెండ్ని గీయాలన్నమాట. ఇది మనకి ఒక ట్రెండ్ లైన్ అవుతుంది. అంటే స్టాక్ ప్రైస్ ఇక్కడికి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేసి పైకైనా వెళ్ళచ్చు, ఆర్ఎల్స్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి ట్రెండ్ను మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ వైలేట్ అయింది అంటే ఇప్పుడు ఈ లోస్ ఏదైతే ఫామ్ చేస్తున్నాయో వాటిలన్నిటినీ వైలేట్ అయ్యి ఇప్పుడు ట్రెండ్ అనేది మారిపోయిందనమాట. అప్ ట్రెండ్ నుంచి సమ్ ఆఫ్ డౌన్ ట్రెండ్కైనా ఏ విధంగా అయినా వెళ్ళొచ్చు. అయితే మీకు ఎగ్జాంపుల్తో చూపించినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి ఆ ప్లే చేసి చూడండి. అంటే ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు చూడండి స్టాక్ ప్రైస్, నేను ఇదంతా తీసేస్తాను. ఓకే, ఇక్కడ స్టాక్ ప్రైస్ ఒక పారాబోలిక్ మూవ్ ఇచ్చింది, ఇలా మూవ్ అయింది. ఈ మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ని తీసుకునింది, ఓకేనా? ఇది ఒక డౌన్ ట్రెండ్. ఇక్కడ ఒక హై ఫామ్ చేసి మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ సప్లై అనేది రావడం వల్ల సెల్లర్స్ని ఇక్కడ కిందకి పుష్ చేశారు. కాబట్టి ఇక్కడ ఒక ట్రెండ్ అనేది వచ్చింది. ఆ ట్రెండ్ ఎలా ఉంది? ఇప్పుడు నేనేం చెప్పాను, పైన ఒక పీక్, ఏదైతే పీక్ ఉందో ఆ పీక్ని పట్టుకొని 3 లైన్స్ 3 పీక్స్ టచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, నేను టచ్ చేస్తున్నాను. R1 లేదు, 2 ఎస్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ మనకి ఎన్ని
హయ్యర్లో ఇక్కడ హయ్యర్లో టచ్ అయినా చూడండి. ఇక్కడ ఒక హై ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఓకేనా, ఇక్కడ ఒకటి అండ్ ఇంకోటి చూడండి అండ్ 1 2 3 సమ్వేర్ ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ టచ్ అయ్యాయి? 3 లైన్స్ టచ్ అయ్యి, మోర్ ఓవర్ ఇక్కడ కూడా టచ్ అయింది. ఓకే, మనకి 3 లైన్స్ టచ్ అయినప్పుడు మనం వాటిని కన్సిడర్ చేద్దాం. అండ్ ఎక్కువ టచ్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ ట్రెండ్ లైన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. మనం డౌన్ ట్రెండ్ గురించి మాట్లాడుకున్నాగా, అంటే ఒక స్టాక్ ప్రైస్ మీకు లైన్ పెట్టి చార్ట్ పెట్టి చూపిస్తాను చూడండి. లైన్ కాదు, ఓకే, ఇదైతే మీకు పీక్స్ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక స్టాక్ ప్రైస్ ఈ విధంగా ఒక లోన్ ఫామ్ చేసి మళ్ళీ ఒక హైన్ ఫామ్ చేసి మళ్ళీ ఒక లోన్ ఫామ్ చేసి పోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ ట్రెండ్ లైన్ అంటే డౌన్ ట్రెండ్ లైన్ అంటాం దీన్ని. డౌన్ ట్రెండ్ లైన్ అంటే ఒక స్టాక్ ప్రైస్ ఒక హై నుంచి ఒక ట్రెండ్ డౌన్ ట్రెండ్ తీసుకునింది. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఈ ట్రెండ్ లైన్ని, ఇక్కడి నుంచి మళ్ళీ ఏం జరిగింది? ట్రెండ్ మారిపోయింది. ఏదైతే డౌన్ ట్రెండ్లో ఉందో ఆ డౌన్ ట్రెండ్ని ఇక్కడ బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేయడం వల్ల ఏం జరిగింది? ఆ ట్రెండ్ మారిపోయింది. ఏం లేదు, ట్రెండ్ లైన్ అంటే మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఆ ట్రెండ్ నుంచి ఒక డౌన్ ట్రెండ్లో ఉంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి కానీ మారాలి. ఒకవేళ అప్ ట్రెండ్లో ఉంచి డౌన్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి రావాలి. ఓకేనా, ఇది పాయింట్ అనమాట. సో మీకు ఇది ఏముంది? ఒక హై, ఇంకొక హై, ఇంకొక హై. ఎలా ఉంది? లోయర్ హైలో ఉన్నాయి. ఓకేనా, లోయర్ హైలో ఉంటే డౌన్ ట్రెండ్గా మనం అనుకుంటాం. ఓకేనా, వీటికి అందుకని నేను ఇక్కడి నుంచి హై ఫస్ట్ ఒక పివోట్ తీసుకుంటాం, హై, ఆ హై నుంచి డ్రా చేసాం. అయితే ఈ హై నుంచి డ్రా చేయొచ్చు కదా అని అంటాం. ఓకేనా, ఈ హై నుంచి కూడా మనం డ్రా చేయొచ్చు కదా అంటాం. కానీ స్వింగ్ హై ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. అంటే అక్కడి నుంచి ప్రైస్ అనేది సప్లయర్స్ అనేవాళ్ళు స్టాక్ ప్రైస్ని కిందకి డ్రా చేశారు. ఆ ఏరియా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడి నుంచి ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. మీకు ఇంకొక అప్ ట్రెండ్ చూద్దాం. అప్ ట్రెండ్ నుంచి బ్రేక్ అయ్యి మనకి డౌన్ ట్రెండ్ రావాలి. ఓకేనా, ఇప్పుడు ఇందాక హైక్ గీసాము, ఇప్పుడు డౌన్ ట్రెండ్ గీసేటప్పుడు లోస్ గీస్తాం, లోస్కి టచ్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఒకటి అండ్ ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ మినిమం 3 పాయింట్స్ టచ్ అవ్వాలి, కానీ మనం ఒక 2 పాయింట్సే టచ్ అయ్యాయి. అండ్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే స్టాక్ ప్రైస్ అంటే ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది, ఈ డౌన్ ట్రెండ్ నుంచే మనం గీద్దాం, ఎందుకంటే అప్పుడే మనకి కరెక్ట్ ట్రెండ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది, ఇక్కడ ఒక స్వింగ్ లో తీసుకున్నాను నేను, ఇక్కడ ఒక పాయింట్ టచ్ అయింది. అండ్ ఇది పెద్ద వ్యాలిడ్ కాదు, ఎందుకు? మనకి 2 లైన్సే టచ్ అయ్యి, బట్ 3 లైన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే ఇది ప్రైజ్ యాక్షన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రైజ్ యాక్షన్ పూర్తిగా తెలుసుంటే అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే అడ్జస్ట్ చేయొద్దు. ఓకేనా, ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎన్ని లైన్ అయ్యి ఇప్పుడు మనకి కరెక్ట్ అడ్జస్టబుల్ వచ్చిందో చూడండి. ఇక్కడ 1 2 అండ్ 3, ఇక్కడ కూడా ఇంకోటి 4. ఈ ఎలా ఉన్నాయి? లో, ఇంకొక లో, మళ్ళీ ఇంకొక లో. ఈ లోస్ ఎలా ఉన్నాయి మీరు గమనించండి, హయ్యర్ లోస్ ఉన్నాయి. ఓకేనా, హయ్యర్ లోస్ ఉన్నాయి. ఇందాక మనం డౌన్ ట్రెండ్ చేసుకున్నప్పుడు లోయర్ హైస్ తీసుకున్నాం, ఇప్పుడు హయ్యర్ లోస్ తీసుకుంటున్నాం. ఓకేనా, హయ్యర్ లోస్, దీనికన్నా ఈ లో హైగా ఉంది, దీనికన్నా ఈ లో హైగా ఉంది. సో వీటిని మనం ట్రెండ్ అంటాము. ఇది ఎలా? అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఒక ట్రెండ్ లైన్ గీసాం. ఓకేనా, ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం గీసామో ఇక్కడి నుంచి గీసాంగా, మనకి ఎన్ని పాయింట్స్ టచ్ అవ్వాలి? 3 పాయింట్స్ టచ్ అవ్వాలి. ఇక్కడ 3 పాయింట్స్ టచ్ అయింది. దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈజ్ అ ఫెసిలిటీ, ఇది ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఇంతవరకు ఎక్స్టెండ్ చేయాలి అంటే రేపటి రోజున ప్రైస్ ఎప్పుడైనా ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ ట్రెండ్ని సపోర్ట్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, మీకు అప్ ట్రెండ్ నుంచి బ్రేక్ చేసింది ఒకసారి గమనిద్దాం. ఏదైనా స్టాక్ ఉందేమో చూద్దాం. ఒక అప్ ట్రెండ్కి వెళ్తూ ఓకే
ఇక్కడ చూడండి స్టాక్ ప్రైస్ ఒక అప్ ట్రెండ్కి వెళ్తూ ఉంది 1 2 అండ్ ఇక్కడ సైడ్ వేస్ వచ్చింది. ఇదంతా ఒక అప్ ట్రెండ్గా తీసుకుందాం. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క లో నుంచి, ఈ లో పాయింట్ నుంచి నేను 3 పాయింట్స్ టచ్ అయ్యేటట్టు చూస్తున్నాను. 1 2 ఓకే, ఓకేనా. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ టచ్ అయ్యాయి అండ్ దీన్ని కొంచెం మనం టచ్ అయ్యే విధంగా డ్రా చేసుకుందాం. ఓకే, ఎన్ని పాయింట్స్ టచ్ అయ్యాయి? ఇక్కడ ఒక 2 అంటే మొత్తం 4 పాయింట్స్ టచ్ అయ్యాయి. ఇది ఎలా ఉంది? లోస్ ఎలా ఫామ్ అవుతున్నాయి? హయ్యర్ లోగా ఫామ్ అవుతున్నాయి ఇక్కడ వరకు. ఇప్పుడు ఎప్పుడైతే ట్రెండ్ బ్రేక్ చేసిందో చూడండి, ట్రెండ్ ఇక్కడ బ్రేక్ చేసింది. ఓకేనా, ట్రెండ్ బ్రేక్ చేసింది. అయితే ఈ ట్రెండ్ కొనసాగించలేదు. ఓకేనా, ఈ ట్రెండ్ కొనసాగించలేదు. ఎందుకు కొనసాగించలేదు అంటే వాల్యూమ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఒక ట్రెండ్ని బ్రేక్ చేయాలి అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ చూడండి, ఇక్కడ చాలా చిన్నదిగా ఉంది. బట్ ఒక ట్రెండ్ని బ్రేక్ చేయాలంటే హెవీ క్వాంటిటీ ఆఫ్ సెల్లింగ్ ఉండాలి. అంటే ఆ ట్రెండ్ నుంచి ఆ స్టాక్ ప్రైస్ వేరే ట్రెండ్కి వెళ్ళిపోవాలి అనమాట. అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాల్యూమ్ అనేది లేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆ ట్రెండ్లోనే కంటిన్యూ అయింది. ఆ ట్రెండ్లో కంటిన్యూ అయింది కాబట్టి అది వ్యాలిడ్ ట్రెండ్ లైన్ అయితే కాదు. మనం చాలామంది మిస్యూజ్ చేస్తుంటారు. అది వ్యాలిడ్ ట్రెండ్ లైన్ కాదు. సో ఇది వ్యాలిడ్ ట్రెండ్ లైన్ కాదు. సో మనం ఆ ట్రెండ్ లైన్ మళ్ళీ ఏం చేసుకుంటాం? వీ కెన్ అడ్జస్ట్ హియర్. ఓకేనా, ట్రెండ్ లైన్ అంటే మీకు అర్థమైనే అని అనుకుంటున్నాను. ట్రెండ్ లైన్ అంటే ఏం లేదు, ఒక అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు ఒక 3 హయ్యర్ లోస్ని టచ్ చేయడం. అంటే ఒక స్టాక్ ప్రైస్ ఈ విధంగా 1 2 అండ్ 3 ఇప్పుడు టచ్ చేసింది చూసారా. రేపటి రోజున మళ్ళీ స్టాక్ ప్రైస్ ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ని టచ్ చేసి మళ్ళీ స్టాక్ పైకి వెళ్తుంది అనమాట. ఓకేనా, పైకి వెళ్ళడానికి ఛాన్సు అంటే 100కి 100% అయితే కాదు, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ అసలు సైకాలజీ ఏంటి అంటే ఇక్కడ డిమాండ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క లోవర్ లోస్లో ఇక్కడ డిమాండ్, ఇక్కడ డిమాండ్, ఇక్కడ డిమాండ్, ఇక్కడ డిమాండ్. అంటే బయ్యర్స్ ఈ స్టాక్ ప్రైస్ని కింద పడనీయకుండా ఇక్కడే బై చేస్తున్నారు, ఇక్కడే బై చేసేస్తున్నారు. అంటే ఈ స్టాక్ ప్రైస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో బయ్యర్స్ ఇక్కడే బై చేసేస్తున్నారు, కిందకి ఏం రావటం లేదు. ఇక్కడికి ఏం రావటం లేదు, ఇక్కడికి రాకుండానే బై చేస్తున్నారు. అంటే ఇంపార్టెన్స్ అనేది ఆ స్టాక్ ప్రైస్కి అలా ఉంది. ఆర్ డౌన్ ట్రెండ్కి వెళ్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ కిందకి లోయర్ హై ఫామ్ అవుతున్నప్పుడు సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే సెల్ చేసే వాళ్ళు ఉన్నారో ఇక్కడి నుంచే సెల్ చేసేస్తున్నారు. ఇక్కడున్న ప్రైస్ సెల్లర్స్కి చాలా అనుకూలంగా ఉంది. సో ఇక్కడే సెల్ చేసేస్తున్నారు. ఇందాక బయ్యర్స్ డిమాండ్ రావడం వల్ల ఆ స్టాక్ ప్రైస్ ఇక్కడ పడినప్పుడు ఇక్కడే బై చేస్తున్నారు. ఇక్కడ మటుకు సెల్లర్స్ ఇక్కడే సెల్ చేసేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, మనం గీయచ్చు. ఇది ఒక స్వింగ్లో నుంచి ఒక 3 పాయింట్స్ టచ్ చేసుకునేటట్టు, ఇక్కడ టచ్ చేసాం. ఓకేనా, చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలేదు, పైన క్లోజ్ అయింది. క్యాండిల్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను, పైనే క్లోజ్ అయింది. ఓకేనా, బట్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో ఇక్కడ మటుకు ఏమైంది? స్టాక్ ప్రైస్ మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్కి వచ్చింది. అర్థమైందా? డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఈ విధంగా మనం ట్రెండ్ లైన్స్ని ఆ ట్రెండ్ ఎన్ని రోజులు వ్యాలిడ్ ఎంతవరకు ఉంటుందా అనేది మనం గమనిస్తాం. ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసేటప్పుడు మనం వాల్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వాల్యూమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేటప్పుడు వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ట్రెండ్ లైన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అసలు వాల్యూమ్స్ అంటే ఏంటి అంటే, ఒక స్టాక్ ప్రైస్ని ఎక్కువ మంది కొంటున్నప్పుడు, ఎక్కువ మంది దానికి డిమాండ్ ఉన్నప్పుడు
దాని యొక్క వాల్యూమ్ కూడా హైగా ఉంటుంది అనమాట. హై వాల్యూమ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ హై వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి. వాల్యూమ్స్ హైగా ఉంటాయి అన్నమాట. అంటే స్టాక్ ప్రైస్ని ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్స్ ఇలాంటి వాల్యూమ్స్ని క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళు మాత్రమే ఎక్కువ బల్క్లో కొంటారు కాబట్టి అలాంటి వాల్యూమ్స్ వస్తుంటాయి. ఒకవేళ వాల్యూమ్స్ కానీ లోలో ఉంటే మనకి ఏ విధంగా ఉంటాయి అంటే ఈ విధంగా లో వాల్యూమ్స్ ఉంటాయి. అయితే ఒక అప్ ట్రెండ్కి వెళ్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ వాల్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మంచి వాల్యూమ్స్ జనరేట్ అవుతూ ఉండాలి. ఓకేనా? అంటే ఈ వీడియోలో ఎక్కువ లెంత్ అవుతుంది. వాల్యూమ్స్ గురించి మనం ఇంకొక వీడియోలో నీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే వాల్యూమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టాక్ ప్రైస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని, ఒకవేళ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలి అన్న మంచి వాల్యూమ్ ఉండాలి మనకి. ఇక్కడ స్టాక్ ప్రైస్ ఇలా వెళ్తూ ఉంది అనుకున్నాం. ఇప్పుడు సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకున్నాం. సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు ఈ ఏరియాలో సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకో, ఇక్కడ వాల్యూమ్స్ అనేది కింద మనకు ఒక వాల్యూమ్స్ అనేది బాగా జనరేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం స్టాక్లోకి సెల్ చేసేదానికి ఎంటర్ అవుతాం. ఓకేనా? అదర్వైజ్ మనం ఎంటర్ అవ్వం. వాల్యూమ్ అనాలిసిస్ గురించి మనం సపరేట్గా ఒక చాప్టర్ చెప్పుకున్నాం. వాల్యూమ్ అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ వాల్యూమ్ అనాలిసిస్ ద్వారా మనం స్టాక్ ప్రైస్ కరెక్ట్ అప్ ట్రెండ్లో ఉందా లోయర్ ట్రెండ్లో ఉందా అనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? అయితే మీరు ట్రెండ్ లైన్స్ గురించి ఒకవేళ మీకు కానీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో లెంత్ ఎక్కువలోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక 15 నిమిషాల్లో మనం చెప్పేయాలి అంటే అసలుకి సబ్జెక్టే పూర్తి అవ్వదు. అందుకని నేను ఈ విధంగా లాంగ్గా చేస్తున్నాను. 15 నిమిషాల్లో మీరు ఏం నేర్చుకోలేరు. అండ్ మీకు బోర్ కొట్టకుండా 15 నిమిషాల్లో చెప్పలేను. అండ్ 15 నిమిషాల్లో మొత్తం ఎక్స్టెండ్ చేసి చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం వీడియోస్ లెంత్ అవుతున్నాయి, ఏమనుకోకండి. అయితే మార్కెట్లో మనం మనీ ఎర్న్ చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓపిక. ఆ ఓపిక ఉంటేనే మనం మార్కెట్లో మనీ ఎర్న్ చేయగలుగుతాం. ఓకేనా? ట్రెండ్ లైన్స్ గురించి ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక స్టాక్ ప్రైస్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ ట్రెండ్ని మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు అప్పుడు మనం ఒక లైన్ గీసుకుంటాం. ఈ లైన్ని మనం గీసినప్పుడు ఇక్కడి నుంచి డిమాండ్ అనేది సర్జ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట స్టాక్ ప్రైస్. ఓకేనా? మళ్ళీ టెస్ట్ చేసేటప్పుడు రీటెస్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ స్టాక్ ప్రైస్కి డిమాండ్ ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. అదర్వైజ్ ఒకవేళ ఇక్కడ కానీ డిమాండ్ లేకపోతే స్టాక్ ప్రైస్ మళ్ళీ ఏం చేస్తుంది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందకి ఇంకొక ట్రెండ్ని మారిపోతుంది అనమాట. ఓకేనా? ఇది ఒకసారి వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. ఓకే? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.